జై గురుదేవ్. ధ్యానం అన్నది ఒక సైన్స్. ఆనాపానాసతి అన్నది గౌతమ బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితము ఉపయోగించిన పాళీ భాష పదం. పాళీ భాషలో అన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడం. ఆనాపానాసతి అంటే మన శ్వాసతో మనము కూడుకొని ఉండడం లేదా శ్వాస మీద ధ్యాస. ఇది ప్రపంచానికి సకల ఋషులు, యోగులు అందరూ కలిసికట్టుగా ఇచ్చిన అద్భుతమైన వరము. ధ్యానం అంటే మనస్సుకు సంబంధించిన విషయమైతే మరి శ్వాసకు మనస్సుకు సంబంధం ఏమిటి అని సందేహం రావచ్చు. ఎలాగైతే స్విచ్కు కరెంటుకు సంబంధం ఉందో, స్విచ్ వేస్తే కరెంటు ఎలాగైతే ఫ్లో అవుతుందో, స్విచ్ ఆఫ్ చేస్తే కరెంటు ఎలా ఆగిపోతుందో, అలాగే ఈ అద్భుతమైన మానవ శరీరాన్ని నిర్మాణం చేసినప్పుడు మనస్సుకి మరి ఈ సూక్ష్మ శరీరానికి మధ్య అనుసంధానకర్తగా శ్వాస ఏర్పాటు చేయబడినది. శ్వాసతో అనుసంధానం చేసుకున్నప్పుడు మనస్సులో రకరకాల మార్పులు జరుగుతాయి. శ్వాస కూల్ అయినప్పుడు మనస్సు కూల్ అవుతుంది. శ్వాస వేగిరి పడినప్పుడు మనస్సు వేగిరి పడుతుంది. అదేవిధంగా మనస్సు వేగిరి పడినప్పుడు శ్వాస కూడా వేగిరి పడుతుంది, అంటే వేగంగా ఉంటుంది. మనస్సు శాంతంగా ఉన్నప్పుడు కూడా శ్వాస శాంతంగా ఉంటుంది. మనస్సుకి శ్వాసకు డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది కనుక ఈ మనోవిద్య అనే దానిని ధ్యాన విద్యగా, శ్వాస విద్యగా మనము తెలుసుకుంటున్నాం. మనం చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు ప్రాణశక్తిని వెచ్చిస్తూ ఉంటాం. ఈ ప్రాణశక్తి యొక్క వృధా ఖర్చును మొదట నిలిపివేయాలి. అంటే కళ్ళు రెండు మూసుకోవాలి. కళ్ళ ద్వారా 80% ప్రాణశక్తి మనలోనే సమాహితమవుతుంది. అలాగే చేతులు, కాళ్ళు కట్టేసుకొని మిగిలిన 20% ప్రాణశక్తి కూడా సమాహితమవుతుంది. నోరు మూసేసుకోవాలి. ఏ మంత్రము, ఏ శబ్దము చేయకుండా నిశ్శబ్దంగా ఉండాలి. అప్పుడు శ్వాస అనుసంధానం చేస్తే బయట ఉన్న ప్రాణశక్తి మన లోపలికి వస్తుంది. మౌనం వలన మన ప్రాణశక్తి బయటకు పోకుండా ఆదా అవుతుంది. మరి ధ్యానం వలన బయట విశ్వశక్తి మన లోపలికి వస్తుంది. అదే మౌనానికి ధ్యానానికి ఉన్న తేడా. కళ్ళు తెరచి ధ్యానం అన్నది ఎక్కడా లేదు. కళ్ళు మూసుకొని చేసే ధ్యానమే సరి అయినది. మైక్తో పాటు కరెంటు ఎలా అయితే ఉంటుందో అదేవిధంగా శరీర పదార్థంతో పాటు ఆత్మ ఉంటుంది. కరెంటు లేకపోతే మైక్ పనిచేయదు. అలాగే ఆత్మ పదార్థం అన్నది లేకపోతే ఈ శరీరము శవమైపోతుంది. శరీరము ఇక కదలదు. ఎక్కడైతే శ్వాస మీద ధ్యాస లేదో అక్కడ శరీరానికి కావలసిన ఆక్సిజన్ వస్తుంది, కానీ ఆత్మకు కావలసిన ప్రాణశక్తి మాత్రము దొరకదు. ఉదాహరణకు మనం బస్సులో వెళ్తున్నాం. మన పక్కన ఒక స్నేహితుడు ఉన్నాడు అనుకుందాం. నేను అతని మీద ధ్యాస ఉంచి అతన్ని ప్రశ్న వేసి అతను చెప్తుంటే అతని మాటలు నేను చెవులు రిక్కించి వింటుంటే అతని దగ్గర జ్ఞానము నా దగ్గరకు వస్తుంది. కానీ నన్ను ఆనుకొని కూర్చొని ఉన్న నా మిత్రుడు నేను అతని మాటల మీద ధ్యాస పెట్టకపోతే అతని పక్కన నేను 2000 సంవత్సరాలు ఉన్నా ఏమి లాభం ఉంటుంది? అలాగే పుట్టినప్పటి నుండి మనం దగ్గర ఉన్న శ్వాసతో మనం అనుసంధానం కాకపోతే శ్వాస యొక్క ప్రాణశక్తి మనకు లభ్యము కాదు. శ్వాస విజ్ఞాన జ్యోతి, అంటే శ్వాసతో పాటు అఖండమైన ప్రాణశక్తి ఉంటుందని తెలుసుకోవాలి. ధ్యాన విద్య అన్నది ఏ మతానికో, జాతికో, కులానికో, తెగకో, వర్గానికో ప్రత్యేకంగా సంబంధించినది కాదు. ధ్యానం అనేది ఒక శాస్త్రం, ఒక సైన్స్. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడము అన్నది ఒక జ్ఞాన సూత్రము. కాబట్టి ధ్యానము చేయడం వలన మనకు ఆరోగ్యము చక్కగా ఉంటుంది, జ్ఞానము పరిపక్వత ఉంటుంది అని తెలుస్తున్నది. అలాగే ధ్యానము చేసే పద్ధతి
ధ్యానం అంటే సుఖాసనంలో కూర్చొని చేతులు రెండు కలిపి బ్రెళ్లలో బ్రెళ్ళు పెట్టుకొని కళ్ళు రెండు మూసుకొని సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించడమే. ఏ విధమైన మంత్రాన్ని ఉచ్చరించకూడదు, ఏ దైవనామాన్ని ఉపాసించకూడదు. మధ్య మధ్యలో ఏదైనా ఆలోచనలు వస్తున్నా వాటిని ఎప్పటికప్పుడు వదిలిపెట్టి మరలా శ్వాసనే గమనిస్తూ ఉండాలి. శ్వాస క్రమంగా చిన్నదవుతూ నాసికాగ్రహం అంటే భ్రూమధ్యంలోకి, నాసిక అగ్రంలోకి అంటే భ్రూమధ్యంలోకి తనంతట తానుగా చేరుతుంది. క్రమంగా పూర్ణ ఆలోచనారహిత స్థితి కలుగుతుంది. ఆ విధమైన ఆలోచనారహిత స్థితిలో కలిగే అనేక శారీరక ఆత్మానుభవాలను శ్రద్ధగా గమనిస్తూ వాటితో సహగమనం చేస్తూ ఉండాలి. వీటినే కాయానువసన అంటాము. ధ్యానం చేయడానికి ప్రత్యేక సమయ సందర్భాలు లేవు. పిల్లలకు, పెద్దలకు, పురుషులకు, స్త్రీలకు, వృద్ధులకు అందరికీ ఒకటే ధ్యాన పద్ధతి. ఎవరి వయసు ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని నిమిషాల ధ్యానము అన్నది తప్పనిసరి. ఇది సాధన పైననే మాత్రమే మీకు అవగాహన కలుగుతుంది. హరి ఓం తత్సత్.